పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కూలిపోతున్నాయి, నిజానికి ఎలా అవిచ్ఛిన్నమైన స్థితిలోకి వెళుతున్నాయి అనేది మనం చర్చించబోతున్నాం. ఫస్ట్ ఇందులో చాలా కీలకంగా ఉన్న అంశం ఏంటంటే సూపర్ మ్యాన్ సిరీస్ అనేది మనకు తెలుసు. సినిమాల్లో, హాలీవుడ్ సినిమాల్లో సూపర్ మ్యాన్ అనే మాట ఈవెన్ పల్లెటూళ్ళలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అందరికీ అది సుపరిచితం, సూపర్ మ్యాన్. బట్ ఇప్పుడు సూపర్ మ్యాన్ సిరీస్లో ఇప్పుడు పాలిటిక్స్ ని, ఇమిగ్రేషన్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే అమెరికాలో నెలకొన్నదో బయట దేశాల నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి సంబంధించిన చర్చ, దాన్ని కూడా ప్రస్తావించే ఒక ప్రయత్నం జరుగుతోంది. అండ్ సూపర్ మ్యాన్ క్యారెక్టరే, అండ్ సూపర్ మ్యాన్ అనే వ్యక్తే నిజానికి దాని గురించి డైరెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. ఐ మీన్ సూపర్ మ్యాన్ ఇస్ ద స్టోరీ ఆఫ్ అమెరికా, అన్ ఇమిగ్రెంట్ దట్ కేమ్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ అండ్ పాపులేటెడ్ ద కంట్రీ. బట్ ఫర్ మీ ఇట్ ఈస్ మోస్ట్లీ ఎ స్టోరీ దట్ సేస్ బేసిక్ హ్యూమన్ కైండ్నెస్ ఈజ్ ఎ వాల్యూ అండ్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ లాస్ట్. ఒక సూపర్ మ్యాన్ ఒక ఇమిగ్రెంట్ లేదా వేరే దేశాల నుంచి వచ్చి వేరే దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనే చెప్పే ఒక ప్రయత్నం జరుగుతోంది. అండ్ ఈవెన్ ఆ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ ని కూడా వాళ్ళ వర్క్ కి వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి చెప్తారా? అంటే మనకు ఒరిజినల్ సూపర్ మ్యాన్ కామిక్స్ మనం చూస్తే కనుక, మన చిన్నప్పుడు వచ్చినటువంటి సూపర్ మ్యాన్ సినిమాలు అవన్నీ చూస్తే కనుక, వేరే ఎక్కడో ప్లానెట్ లో అతను ఉండేవాడు. ఆ ప్లానెట్ పేలిపోయేసరికి తన తల్లిదండ్రులు ఏం చేశారంటే ఒక క్యాప్సూల్ లాంటి దాంట్లో పెట్టేసి, ఒక పాడ్ లాంటి దాంట్లో పెట్టేసి వాళ్ళు భూమి మీదకి పంపించేశారు. ఆ పిల్లవాడు భూమి మీద వచ్చి ల్యాండ్ అవుతాడు. అతనికి శక్తులు ఉంటాయి. ఇక్కడ అతను స్థిరపడిపోయి ఇక్కడ అతను ఉద్యోగం చేసి క్లార్క్ అని చెప్పేసి జర్నలిస్ట్ గా పనిచేసి మిగతా స్టోరీ అంతా మనకు తెలుసు. దానిని అంటే అతను ఒక రెఫ్యూజీగా వచ్చాడు. వేరే ఎక్కడో ఒక భూగోళం నాశనం అయిపోతే అక్కడి నుంచి అతను వలస వచ్చి ఈ భూమి మీద స్థిరపడ్డాడు. అది ఒరిజినల్ స్టోరీ. దానిని ఈ యొక్క డైరెక్టర్ గన్ అన్నటువంటి వ్యక్తి, మనకు జేమ్స్ గన్ అన్నటువంటి వ్యక్తి, అతను ఏం చేశాడంటే రెఫ్యూజీ నుంచి తీసేసి ఇమిగ్రెంట్ కింద పెట్టి, ఇమిగ్రెంట్ అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఇల్లీగల్ ఇమిగ్రెంట్. ఫస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే. లీగల్ వచ్చిన వాడు ఎవడు కూడా దానికి ఇమిగ్రెంట్ అనేటువంటి సమస్య లేదు. వాళ్ళు ఆల్రెడీ సిటిజన్షిప్ తీసుకుంటారు కాబట్టి. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో వచ్చి ఇమిగ్రేషన్ లో వచ్చిన వాళ్ళే అందరూ. అంటే ఇటువంటి ఫోక్ కల్చర్ ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే సూపర్ మ్యాన్ వేరే ప్లానెట్ నుంచి వచ్చాడు, అలాగే నా సూపర్ మ్యాన్, నేను తీసుకున్నటువంటి సినిమాలో సూపర్ మ్యాన్ కూడా వేరే దేశం నుంచి వచ్చాడు. అంటే అతనికి సూపర్ పవర్స్ అన్ని వేరే ప్లానెట్ లో ఉన్నాయి కాబట్టి అతనికి వచ్చాయి. కానీ ఇక్కడ ఇమిగ్రెంట్ కి ఏం సూపర్ పవర్స్ ఉంటాయి? అయినా అతనికి ఏదో సూపర్ పవర్ ఉన్నట్టు చూపించడము, దాన్ని రెఫ్యూజీని ఇమిగ్రెంట్ గా చూపించడము, ఇది వాళ్ళ వర్క్ అజెండాని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ప్లస్ మనకు హ్యూమన్ కైండ్నెస్ పోయింది. అంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరి పట్ల మనం సానుభూతి చూపించాలి అన్నటువంటి ఒక నేరేటివ్ ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆఫ్ కోర్స్ అందరూ ఖండిస్తున్నారు. ఎస్పెషలీ రైట్ వింగర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. సో వాళ్ళు చెప్పేదంతా కూడా సూపర్ వోక్ కింద ఇతన్ని పరిగణిస్తున్నారు ఈ గన్ అన్నటువంటి డైరెక్టర్. సో ఇటువంటి వాళ్ళ వోకిజం నేరేటివ్స్ అన్నింటినీ కూడా సినిమాల రూపేణ, సోషల్ మీడియా రూపేణ, అడ్వర్టైజ్మెంట్ రూపేణ వాళ్ళు క్రమేపీ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మనకు జేమ్స్ బాండ్ సినిమా రాలేదు. నెక్స్ట్ జేమ్స్ బాండ్ సినిమాలో జేమ్స్ బాండ్ వచ్చేసి ఒక స్త్రీ, అది నల్ల జాతి. అంటే ఓకిజం పరాకాష్ట. జనరల్ గా మనకు జేమ్స్ బాండ్ అన్ని కూడాను అది మేల్, అతనికి ఒక విధమైనటువంటి మాస్కులినిటీ ఉంటుంది. దాన్ని తీసేసి స్త్రీని పెడతారు. రెండు, ప్రతి జేమ్స్ బాండ్ హీరో కూడా అతను బ్రిటిష్ అయి ఉంటుంది, యూకేకి సంబంధించినటువంటి బ్రిటిష్ అయి ఉండాలి. ఇక్కడ MI6 ఏజెంట్ కాబట్టి అటువంటి వ్యక్తిని ఇప్పుడు నల్ల జాతి వ్యక్తిగా చూపించారు. అంటే ఇమిగ్రేషన్ ని, ఇమిగ్రెంట్స్ ని మేము హక్కును చేర్చుకుంటున్నాము, ఇన్క్లూజివ్నెస్ అన్నటువంటి ఓకిజాన్ని ఈ రోజు హాలీవుడ్ లో తీసుకెళ్తున్నారు. అందుకనే వాళ్ళ ఎండ్ ఓకిజం అన్నటువంటి ఒక ఎక్స్ హ్యాండిల్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే హాలీవుడ్ లిటరలీ నెవర్ లెర్న్స్. వీళ్ళు ఎప్పుడూ బుర్రకి ఎక్కదు వీళ్ళకి, వీళ్ళు మొత్తం ఇటువంటి చెత్త అజెండాని తీసుకెళ్తుంటారు అని చెప్పేసి దాన్ని వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తూ సూపర్ వోక్ అని చెప్పి పిలవడం జరిగింది. సో చూద్దాం మరి ఈ సినిమాని ప్రజలు ఎంత ఆదరిస్తారో, దీన్ని తిరస్కరిస్తారో ఇవన్నీ చూడవలసింది. ఎందుకంటే మనకు తెలుసు బడ్ లైట్ ని ఎలా తిరస్కరించారు. వాళ్ళు ఈ వోకిజం దాంట్లో ప్రమోట్ చేసి ట్రాన్స్జెండర్ ని దాంట్లో పెట్టేసరికి మొత్తం సేల్స్ అని పడిపోయాయి. 90% సేల్స్ పడిపోయి వాళ్ళ బ్రాండ్ వాల్యూ మొత్తం క్రాష్ అయిపోయింది. కాబట్టి ప్రజలలో ఈ చెత్త ఓకిజానికి వ్యతిరేకంగా చాలా విధమైన నెరేటివ్ ఉన్నది. కానీ అన్ఫార్చునేట్ చిన్నపిల్లలకి సూపర్ మ్యాన్ సరికి ఒక అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి మరి వీళ్ళ వోక్ అజెండా సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో చూద్దాం. ఒకవేళ సక్సీడ్ అయిందంటే కనుక మళ్ళీ ఇంకా ఆ దేశానికి ఏం నిష్పడుతుంది, ఇటువంటి ఓకిజం యొక్క వలయంలో చిక్కుకొని రాబోయే తరం కూడా నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. లేదు దాన్ని తిరస్కరించగలరా, బహుశా ఈ ఓకిజానికి కొంత సెట్ బ్యాక్ అని మనం భావించవచ్చు. చూద్దాం, రిలీజ్ అయ్యాక ప్రజలు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.